హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. చంద్రబాబు ఏం చేసినా సరే అందులో ఆయనకు మెజారిటీ లాభం జరిగే విధంగా చూసుకుంటారనేది అందరికీ తెలిసిన అంశమే. ఈ క్రమంలోనే చంద్రబాబు రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో కూడా పొత్తు పెట్టేసుకున్నారు. అయితే ఈ పొత్తు వెనకాల చంద్రబాబు ఆశించిన ఫలితం వేరే ఉంది. అదేంటి అంటే జనసేనకు ఇప్పుడు క్యాడర్ బాగానే ఉంది. ఆ క్యాడర్ ను తన పార్టీ కోసం వాడుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. పవన్ కళ్యాణ్ తో పొత్తులు పెట్టుకొని ఎన్నో కొన్ని సీట్లు పడేస్తే తన గెలుపు కోసం పవన్ పార్టీ క్యాడర్లు పనిచేస్తారన్నది బాబు గారి ఆలోచన అనేది వైసీపీ ఆరోపణ. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు గురించి ఆరాటపడుతున్నాడు. ఇందుకోసం ఏకంగా జన సైనికులను కూడా లెక్క చెయ్యట్లేదు. తన కోసం పనిచేస్తున్న జన సైనికులకు కూడా వార్నింగ్లు ఇచ్చేసి మరి టీడీపీకి మద్దతు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తులను మొదటి నుంచి జన సైనికులు వ్యతిరేకించారు. దాంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. జన సైనికులను దారిలో పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ కు ఆర్డర్ వేసేశాడు. దాంతో పవన్ వచ్చి జన సైనికులకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేశాడు. చంద్రబాబుతో పొత్తులను వ్యతిరేకించే వారిని వైసీపీ కోవట్టులుగా చూస్తామని హెచ్చరించారు. దాంతో పవన్ కళ్యాణ్ మాటలకు జన సైనికులు హర్ట్ అయ్యారు. అయినా సరే గౌరవప్రదమైన సీట్లు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తారని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడంతో దానిపై జన సైనికులు ఆశలు పెట్టుకున్నారు. తీరా సీట్ల పంపకాలు చూసి బిత్తరపోయారు జన సైనికులు. ఎందుకంటే కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇచ్చేసి చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. దాంతో ఇప్పుడు జన సైనికులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇన్ని రోజులు జనసేన టికెట్ తమకే వస్తుందని ఆశించి జేబుల్లో నుంచి ఖర్చు పెట్టుకున్న జనసేన నాయకులు రగిలిపోతున్నారు. దీంతో వారు జనసేన క్యాడర్ కు మనమున్నది చంద్రబాబు టీడీపీ నేతల పల్లకి మోయడానికి కాదని, కాబట్టి జన సైనికులు టికెట్లు రాని చోట తటస్థంగా ఉండాలంటూ చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్లలో జన సైనికులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ వస్తుంది. మనమున్నది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే కాబట్టి ఆయన గెలుపు కోసం మాత్రమే పనిచేద్దామని చంద్రబాబు టీడీపీ నేతల కోసం మనమెందుకు పనిచేయాలనేది వారిలో వినిపిస్తున్న అసంతృప్తి. దీన్ని బట్టి చూస్తుంటే జన సైనికులు టీడీపీ కోసం పనిచేసే అవకాశాలైతే కనిపించట్లేదు. దాంతో చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టేసినట్టుగా అనిపిస్తోందని వైసీపీ చెబుతోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.